ఆ! ప్రియతం నీకే. ఓకే. ఇది వీడియో కనెక్ట్ అవ్వట్లేదు మాది. వీడియో కనపడుతుందా? ఓకే. లెట్స్ ఓపెన్ అవర్ బైబిల్స్ టు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 11 వరకు. ఎవరైనా తీస్తే చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 11 వచ్చిన. ప్రియతం మందండి చదువుతున్నమ్మ. రోమీయులకు రాసిన పత్రిక 1:8. చదవండి. మీ విశ్వాసము అదే కదా, 8వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. 8వ అధ్యాయమా? 1 నుంచి 11. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమమును అనుసరించి నన్ను నడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారార్థ నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంతురు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడ నేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు. దేవుని ఆత్మ మీలో నివసించియున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. థ్యాంక్స్ అండి. ప్రార్థన చేసుకునే ముందు నిన్ననే అనుకుంటూ నేను ఒక బుక్ చదువుతున్నాను. అంటే జస్ట్ అందరికి తెలియడం కొరకే. థామస్ ఇండియాకి వచ్చాడని అందరికి తెలుసు కదా. థామస్తో పాటు ఇంకో శిష్యుడు వచ్చాడు ఇండియాకి. ఎవరో తెలుసా? 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు కూడా వచ్చాడు ఇండియాకి, థామస్ కాకుండా. సువార్తను ప్రకటించడానికి. ఎవరికన్నా తెలుసా ఆ శిష్యుడు ఎవరో? బర్తలోమై కూడా ఇండియాకి వచ్చాడు. ఐ థింక్ నార్త్ ఇండియాలో గుజరాత్ వరకు వచ్చినట్టున్నాడు. అక్కడ సువార్తను ప్రకటించి మళ్ళీ తిరిగి యూరోప్కి వెళ్ళిపోతాడు బర్తలోమై. ఓకే, లెట్స్ ప్రే. మౌన్నతుడ, పరిశుద్ధుడ ప్రభువా, గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి అయా తండ్రి నాయనా, నీ కృపలో మీ సన్నిధికి రాగలడానికి ఇచ్చిన కృపను బట్టి మీకే కృతజ్ఞతలు ప్రభువా. అయా తండ్రి నాయనా, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకే కృతజ్ఞతలు. అయా తండ్రి, మీ వాక్యంను మేము
ధ్యానిస్తూ ఉండగా మా ఉన్నతుడ పరిశుద్ధుడా మాపై మీ కృపను చూపించమని బతిమాలుకుంటున్నాం. ముఖ్యంగా నన్ను నేను మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. అవును తండ్రి, మనుష్యుడు ఏ పాటివాడు అయా, నీవు దృష్టించుటకు మనుష్యుడు ఏ పాటివాడు ప్రభువా. అయా, నా పాపములు సమస్తములు మీకు ఎరిగి ఉన్నాయి ప్రభువా. నేను ఏదైతే అయా మీకు మీ దృష్టికి అంగీకార యోగ్యం కాని ప్రతిక్రియను మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. నన్ను కరుణించండి, నన్ను క్షమించమని బతిమాలుకుంటున్నాం. అయా, ఈ వాక్యము మీది, ఈ జనము మీరు మీది. అయా తండ్రి నాయన, ఈ చిన్న కూడికలో ఉన్న ప్రతి ఒక్కరు మీకు సంబంధించిన వారు ప్రభువా. అయా తండ్రి నాయన, మీరు మాట్లాడితే తప్ప మా హృదయంలో మార్పు రాదు. మీరు మాట్లాడితే తప్ప అయా తండ్రి నాయన మాలో వెలుగు నింపబడి ఉండదు. అయా మా ఉన్నతుడా, మమ్మల్ని మేము పరీక్షించుకున్నట్టుకు మరి ఒక తరుణం మీరు ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞతలు. అయా తండ్రి నాయన, మీ స్వరం వినాలని మీ అయా తండ్రి నాయన ఆశతో వచ్చాం తండ్రి. కనికరంను దయచేయండి. ఎక్కడ కూడా మా ఆలోచనలో తలంపులలో దృష్టుడు అయా తీసుకువెళ్ళకుండా ఉన్నట్లు అయా పరిశుద్ధాత్మ దేవా, మీరు మమ్మల్ని కంట్రోల్ చేయగలరని బతిమాలుకుంటున్నాం. సహాయంను దయచేయండి. సమస్త విషయంలో ప్రభువా మీరే మహిమ ఘనత పొందమని నా ప్రభు త్వరగా రానైన యేసు క్రీస్తు నామం పేరట అతి వినయంగా బతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గత కొద్ది వారాలుగా ముఖ్యంగా మనము పరిశుద్ధాత్మ చేత నింపబడుట, ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ గురించి చూసుకుంటూ ఉన్నాము. గత 2 వారాలుగా ప్రీవియస్ 2 సెషన్స్ గా పరిశుద్ధాత్మ చేత నింపబడుట అన్నది ఏది కాదు అని చూసుకున్నాం. 2 విషయాలు చూసుకున్నాం, గుర్తున్నాయా? ఏది పరిశుద్ధాత్మ చేత నింపబడుట కాదు అని చూసుకున్నాము. ఒకటి, మత్తులై ఉండుట అన్నది పరిశుద్ధాత్మ చేత నింపబడుట కాదు. రెండవది, ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడు ఉంటారో వాళ్ళు పూర్తి కాన్షియస్నెస్ తో ఉంటారు. ఎక్కడ మాకు తెలియకుండా ఏదో జరుగుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు నింపుదల ఉన్నప్పుడు అన్నది ఉండదు, కానీ వాళ్ళు పూర్తి కాన్షియస్ లో ఉంటారు అనేది వాక్యపరంగా చూసుకున్నాం గత 2 వారాలు. ఈ వారం నుంచి పరిశుద్ధాత్మ చేత నింపబడుట అన్నది ఏంటిది అన్నది చూసుకుంటాము. దాంట్లో పోయే ముందు పరిశుద్ధాత్మ చేత నింపబడుట అన్నది ఎప్పుడు జరుగుతుంది పరిస్థితులలో, దాని గురించి మేజర్ గా కాన్సన్ట్రేట్ చేస్తాం ఈరోజు. ఏ స్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో నింపబడి ఉండుట అన్నది ఉంటుందో డెఫినేషన్ చూసుకున్నాం, కానీ డీటెయిల్ గా వెళ్ళలేదు పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడుట అన్న విషయము. అక్కడికి వెళ్ళక ముందు మనం అందరం లాస్ట్ ఫ్యూ సెషన్స్ గా ఎన్నో రోజుల నుంచి చూసుకుంటున్నాం. ఒకటి, ఎప్పుడైతే క్రీస్తు యేసునందు విశ్వసిస్తామో, ఎప్పుడైతే క్రీస్తు నా పాపంలో కొరకు చనిపోయినాడు, నా రక్షకుడు, నా ప్రభు అని నా హృదయంలో నేను నమ్ముకొని నోటితో ఒప్పుకుంటానో అప్పుడు నేను రక్షణ పొందినవాడునై ఉంటాను అని రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల్లో చూసుకున్నాం మనం ఇంతకు ముందని. సో రక్షణ విషయంలో మన ప్రమేయం ఏం లేదో, అది దేవుని కృప అయి ఉన్నది. ఒకసారి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-7 వచనాలు ఎవరైనా క్విక్ గా చదవగలిగితే, టైటస్ చాప్టర్ 3 వర్సెస్ 3-7. ప్రియతం చదవనండి. అది ఎంతమ్మా? తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఎందుకనగా మనం కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమైన ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచుంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు
మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన ఉమ్, కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచున్నట్లు నీతి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. చాలా ఇవి చాలమ్మా. చాలా థ్యాంక్ యూ అండి. అక్కడ క్లియర్ గా చూస్తే మనము చేసే నీతి క్రియల మూలంగా కాదు, కానీ దేవుడు ఇచ్చిన ఉచిత కృపను బట్టే మనం నీతిమంతులుగా ఎంచబడినామని రాసి ఉంటది. చేసిన క్రియల మూలంగా కాక ఉచిత కృపను బట్టే, దేవుడు ఇచ్చిన ఉచిత కృపను బట్టే మనం రక్షణ పొందినాం. అది క్లియర్. ఎలా జరిగింది? ఆ ఉచిత కృప ద్వారా ఎప్పుడైతే రక్షణ పొందుతామో అక్కడే రాయబడి ఉంటది, పరిశుద్ధాత్మ చేత మనము రీజనరేషన్ అండ్ రెన్యూయింగ్ అని ఉంటది. ఇంగ్లీష్ లో అయితే 2 words రాయబడి ఉంటాయి. మనము నూతన సృష్టి అయి ఉన్నాం. మన పాత స్వభావం పైన వర్స్లో 3వ వచనంలో రాస్తాడు కదా, మనం పూర్వము ఇలాంటి స్థితిలో ఉన్నాము, ఆ స్థితిలో నుంచి దేవుడు రక్షించుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనపై కుమ్మరించను అని ఉంటది. సో రక్షణ కలిగినప్పుడు మనము మొదటగా మన పాపములు క్షమింపబడతాయి, మనము నీతికి వారసులం అవుతాం, క్రీస్తుకు సంబంధించిన వారం అవుతాము. క్రీస్తుకు సంబంధించిన వారం అయినప్పుడు, రక్షణ పొందినప్పుడు మనము లాస్ట్ ఫ్యూ సెషన్స్ లో పరిశుద్ధాత్మ దేవుని చేత బాప్తిసం పొందుతాము అని కూడా చూసుకున్నాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన శరీరంలో ఆయన ఆలయం చేసుకుని ఉంటాడని కూడా చూసుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ద్వారా చూసుకున్నాం మనము. సో రక్షణ పొందుతాము, తర్వాత బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ జరుగుతుంది మన జీవితంలో. నెక్స్ట్ స్టెప్ ఏంటిది అన్నది మెయిన్ ఇంపార్టెంట్. ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ లో సాల్వేషన్, బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ గా నెక్స్ట్ స్టెప్ ఏంటిది అన్నది యూజువలీ ఇంటర్చేంజ్ చేసుకొని మిక్స్ చేసేస్తాం. నెక్స్ట్ స్టెప్ కి రక్షణకి మిక్స్ చేసుకొని మనం నీతిలో నడవాలని ముందే చెప్తాం. కానీ నేను ప్రభువుని అడుగుతున్నా, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు he made me remember బుక్ ఆఫ్ రోమన్స్. నాకు ఇష్టమైన బుక్ అండి. బుక్ ఆఫ్ రోమన్స్ సిస్టమాటిక్ థియాలజీ. నేను ఎప్పుడు ఆలోచిస్తున్నప్పుడు, అంటే బైబిల్లో కానీ నేను ఆలోచిస్తున్నప్పుడు, పౌలు అందరికి అన్ని లెటర్స్ రాశాడు కదా, ఎన్నో లెటర్స్, 12 letters + 1 అంటారు, లెటర్స్ రాశాడు. ప్రతి ఒక్క దాంట్లో ఆ సంఘంలో ఏదైతే అవసరత ఉందో దాన్ని బట్టి, దాన్ని బేస్ చేసుకొని థియాలజీని రాస్తాడు పౌలు. ఫర్ ఎగ్జాంపుల్, కొరింథీయులకు రాసిన పత్రికలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సంఘంలో. 1 నుంచి 4 అధ్యాయాలు చూస్తే అక్కడ కలహాలు ఉంటాయి సంఘంలో. వాటిని అడ్రస్ చేస్తూ రాస్తాడు. 5, 6 వచనాలలో వాళ్ళు ఇమ్మొరాలిటీ చేస్తుంటారు సంఘంలో, వాటిని అడ్రస్ చేస్తూ రాస్తాడు. 7వ అధ్యాయంలో వాళ్ళకి డౌట్ ఉంటది, పెళ్లి చేసుకోవాలా పెళ్లి చేసుకోకూడదా అంటే దాని గురించి అడ్రస్ చేస్తూ రాస్తాడు. అలా 8 నుంచి 10 వరకు ఫుడ్ ఆఫర్డ్ టు ఐడల్స్ తినొచ్చా లేదా అని క్వశ్చన్ ఉంటది. ఆ క్వశ్చన్స్ అడ్రస్ చేస్తూ థియాలజీ చెప్తూ వెళ్తాడు. కానీ రోమియోలకు రాసిన పత్రికలో మాత్రం మొత్తం అంతా థియాలజీ అంతా రాస్తాడు డీటెయిల్డ్ గా. మీరు చదువుకుంటే వెళ్తే సిస్టమాటిక్ థియాలజీలో ఫండమెంటల్ అన్నమాట రోమన్స్, బుక్ ఆఫ్ రోమన్స్. 1 నుంచి 3 అధ్యాయాలు చూసుకుంటూ వెళ్తే మనిషి పాపానికి సంబంధించిన వాడు, పాపానికి లోనైన వాడు. పాపంలో ఒకటి ఆదాం నుంచి సంక్రమించిన పాపము, మనుష్యుడు కూడా ఆ సంక్రమించిన పాపంలోనే, అంధకారంలోనే ఇంకా పాపములు చేస్తూ ఉన్నాడు అని చూస్తాం. 1 నుంచి 3 అధ్యాయాల వరకు ప్రతి ఒక్కరూ పాపమును చేసి
దేవుడు అనుగ్రహించు కృపను పొందలేక ఉన్నారు. అది 3వ అధ్యాయంలో 23వ వచనంలో చూస్తాం అది. అలాగే 4వ అధ్యాయము విశ్వాసంను గురించి ఫండమెంటల్ ఆస్పెక్ట్ చూపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పౌలు ఇద్దరు ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. అబ్రహాము, దావీదు ఇద్దరు ఎగ్జాంపుల్స్ చూపిస్తూ విశ్వాసము బట్టి ఏమి జరుగుతుంది అని ఫండమెంటల్ గా చూపిస్తాడు. 5వ అధ్యాయము ప్యారలల్ గా నడుస్తుంటది. 3వ అధ్యాయానికి ప్యారలల్ గా నడుస్తుంటది. 5వ అధ్యాయం ఏంటిదంటే పాపం చేశాడని చెప్తాడు కదా మొదటి 3వ అధ్యాయంలో. 5వ అధ్యాయంలో దేవుడి యొక్క జడ్జిమెంట్ సరి అయినది. ఎందుకంటే మనుష్యుడు పాపంలో ఉన్నాడు, పాపపూరితమైన జీవితంలో బతుకుతూ ఉన్నాడు. దేవుడు ఏదైతే మనుషుడికి జడ్జిమెంట్ ఇచ్చాడో అది జడ్జిమెంట్ సరి అయిన జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ మనుష్యుడు తీర్చలేడు కాబట్టి దానికి ప్రొపిషియేషన్ గా, దానికి రీప్లేస్మెంట్ గా ప్రభు అయిన క్రీస్తు మన పాపములు మోసుకొని ఉన్నాడని చూస్తాం. మొదటి ఆదాము ఎవరు? మొదటి ఆదాము మృత్యువును తీసుకొని వస్తే కడపటి ఆదాము రక్షణను తీసుకొని వస్తాడు, జీవాన్ని తీసుకొని వస్తాడు అని చూస్తాం 5వ అధ్యాయం. సో సొల్యూషన్ ఇస్తాడు. ప్రాబ్లంని 1 నుంచి 3 అధ్యాయాల్లో ప్రాబ్లంని చూపిస్తాడు. 5వ అధ్యాయం వచ్చేసరికి సొల్యూషన్ చూపిస్తాడు. ఆ సొల్యూషన్ ద్వారా మనిషి ఎలాగో బయటపడతాడు అన్నది 6వ అధ్యాయం. రక్షణ విషయంలో మనం 6వ అధ్యాయం కూడా స్టడీ చేసాం, డీటెయిల్ గా స్టడీ చేసాం 6వ అధ్యాయము. 6వ అధ్యాయంలో ఎలాగూ మనము మరణించిన వారమై క్రీస్తు ఎలాగో పునరుద్ధానుడయ్యాడో మనం కూడా మన జీవితంలో నూతన జీవితానికి పునరుద్ధానులయ్యాము అని చూసుకుంటాం. అక్కడే ఒకసారి 23వ వచనం, 6వ అధ్యాయం 23వ వచనం ఒకసారి ఎవరైనా తీయగలిగితే. ఏలయనగా పాపము వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవుని కృపలో కృపావరం ఏంటిదంటే క్రీస్తు యేసునందు నిత్య జీవం అంట. పాపము చేత మరణం వస్తుంది, దేవుని క్రీస్తు యేసునందు నిత్య జీవం కలుగుతుంది. ఆడ సొల్యూషన్ చూపిస్తాడు. సొల్యూషన్ మన జీవితాలకి ఎలా అప్లై అవుతుంది అని కూడా చూపిస్తాడు. 7వ అధ్యాయంలో అక్కడ ఇంట్రొడక్షన్ ఇస్తాడు. శాంక్టిఫికేషన్ ప్రాసెస్, నెక్స్ట్ లైఫ్, రక్షణ పొందినప్పుడు, సాల్వేషన్ పొందినప్పుడు నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్ ఈ శాంక్టిఫికేషన్. యూజువల్లీ మిక్సప్ చేస్తాం చాలా సార్లు. రక్షణ అన్నది సపరేట్, శాంక్టిఫికేషన్ ప్రాసెస్ అన్నది ఎప్పుడైతే క్రీస్తులో మనము రక్షణ పొందుతామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి నివసిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నప్పుడు మన జీవితాన్ని పరీక్షించుకోమని చెప్తున్నప్పుడు మనము ఆయన శాంక్టిఫికేషన్ ప్రాసెస్ లో, ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్ అంటాము. అంటే ఆయన నీతిలో, ఆయన హోలీనెస్ లో మనము ఎలాగూ దినదినము మన జీవితాన్ని పరీక్షించుకోవాలన్నది ఈ శాంక్టిఫికేషన్ ప్రాసెస్ అంటారు. ఈ ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంతా కూడా శాంక్టిఫికేషన్ ప్రాసెస్ లో భాగం. అందుకనే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ఈ శాంక్టిఫికేషన్ ప్రాసెస్ అన్నది ఏంటి. రక్షణకు శాంక్టిఫికేషన్ ప్రాసెస్ కి క్లియర్ గా నేను ఐ వాంట్ టు పుట్ ఎ బౌండరీ దేర్. ఎందుకంటే రక్షణ అన్నది ఇట్స్ వన్ టైం ప్రాసెస్. ఒకసారి నిజమైన రక్షణ పొందిన వాళ్ళు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి వాళ్ళు రీజనరేషన్ జరగాలి. పాత జీవితానికి మరణించిన వారై నూతన జీవితంలో పునరుద్ధానులై ఉండే వాళ్ళై ఉండాలి, నిజమైన రక్షణ పొందిన వాళ్ళలో. 6వ అధ్యాయంలో చూసినాం అది ఆల్రెడీ. బాప్టిజం చూస్తున్నప్పుడు కొంచెం గ్లిమ్స్ గా మొదటి 4 వచనాలు 6 వచనాలు చూసాం మనం. నూతనత్వం పొందటం అన్నది రక్షణ విషయంలో. దాని తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి నివసిస్తాడు. అప్పటి నుంచి శాంక్టిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ శాంక్టిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అన్నది 7th చాప్టర్ లో ఇంట్రడక్షన్ చెప్తాడు. ఎందుకు శాంక్టిఫికేషన్ ప్రాసెస్, శాంక్టిఫికేషన్ మన జీవితంలో అవసరం అంటే నీతిలో, పరిశుద్ధతలో నేను జీవించడం ఎందుకు అవసరత అనేది 7వ అధ్యాయంలో తన సొంత ఎగ్జాంపుల్ చెప్తూ పౌలు చెప్తాడు. నా శరీరంలో ఒక నియమం ఉన్నది, ఆత్మలో వేరే నియమం ఉన్నది.
ఈ శరీర నియమము ఆత్మ నియమము వ్యతిరేకమై ఉన్నది, ఒకటినొకటి వ్యతిరేకమై ఉన్నది. నేనేం చేయాలి అంటే అది క్రీస్తు ప్రభు యొక్క కృపను బట్టే నేను జయం పొందుతానని కూడా చెప్తాడు అక్కడ 7వ అధ్యాయంలో. సో ఇంట్రడక్షన్ ఇస్తాడు. అంటే ప్రతి ఒక్క పరిశుద్ధుల జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ శాంక్టిఫికేషన్, ఈ హోలీనెస్ పొందడం, ఆ డిసైపుల్షిప్ అంటారు కొంతమంది పరిశుద్ధతను పొందడం, హోలీనెస్ ని పొందడం, ఆ శాంక్టిఫికేషన్ రెండు సేమ్ అండి. శాంక్టిఫికేషన్ అంటే హగియాస్మాస్, హగియాస్ అన్నది గ్రీక్ వర్డ్ లో, హోలీనెస్ ఇట్స్ సేమ్, సెట్ అపార్ట్ పీపుల్ అన్నమాట. సెట్ అపార్ట్ అని అర్థము. సెట్ అపార్ట్ అంటే ప్రత్యేకింపబడిన వారు, ఈ లోకము నుంచి, ఈ లోకపు మాలిన్యాల నుంచి ప్రత్యేకింపబడిన వారు. వారి గురించి వాళ్ళ జీవితాలు ఎలాగ ఉండాలి, దినదినము ఎలాగ నడుచుకోవాలి. ఇంకా ఎందుకు పాపం చేస్తున్నాం అంటే కూడా దాని ఆన్సర్ 7వ అధ్యాయంలోనే ఉంటది. బికాస్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద బాడీ, శరీరానుసారంను బట్టి శరీర నియమం వేరే ఉంటది, అది పాపపూరితమైనది. ఇంకా మనము 100% రక్షణ పొందలేదు. ఇప్పుడు మన విశ్వాసం ద్వారా మన హృదయంలో నమ్ముతున్నాం, హృదయంలో ఆత్మీయతలో మనము నూతనత్వం పొందిన వారమై ఉంటాం. కానీ ఒక దినాన మన శరీరాలకు కూడా నూతనత్వం పొందుతాం మనం. అదే గ్లోరిఫికేషన్. నెక్స్ట్ ఫేజ్ ఏంటిదంటే శాంక్టిఫికేషన్ తర్వాత గ్లోరిఫికేషన్ అంటాం. మనం గ్లోరిఫైడ్ బాడీస్ ని పొందుతాం, దేవుడి నిత్య జీవితంలోకి ఎంటర్ అవుతాం, నూతన శరీరం. ఎందుకంటే బికాస్ 15వ అధ్యాయంలో ఉంటది, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం అంతా దాని గురించే. ఎందుకు మన శరీరము చనిపోయి నూతన శరీరం కావాలన్నదంతా దాని గురించి. ఆ టాపిక్ లోకి వెళ్ళాం మనము. ఆల్రెడీ మనం గ్లిమ్సెస్ చూసాం ఆల్రెడీ దాని గురించి. సో ఇది నా నుంచి దేవుడు మనకు అనుగ్రహించబడిన వాక్యం ఏదంటే 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం నుంచి విల్ ఫోకస్ ప్రైమర్లీ దాని గురించి తెలుసుకునే కొలది మనము పరిశుద్ధాత్మ చేత నింపబడుట అన్నదాన్ని ఇంకా డీటెయిల్ గా అర్థం చేసుకుంటాం అన్నమాట. సో అర్థమైంది కదా, సాల్వేషన్, శాంక్టిఫికేషన్ 2 డిఫరెంట్ ప్రాసెసెస్. రక్షణ అనేది క్రీస్తులో, క్రీస్తు కృపను బట్టి, క్రీస్తు మనకి ఏదైతే అనుగ్రహించాడో శిలువ కార్యం ద్వారా, మరణం ద్వారా క్రీస్తు ఎలాగో మరణించాడో నేను కూడా నా పాప జీవితానికి మరణించిన వాడనై ఉంటాను. అలాగే క్రీస్తు ఎలాగో పునరుద్ధానుడయ్యాడో అలాగే నేను క్రీస్తులో నూతనత్వం పొంది క్రీస్తులో పునరుద్ధానుడై ఉంటాను. అది రక్షణ విషయం, రక్షణ కార్యం. రక్షణ పొందిన వాళ్ళు ఇమ్మీడియట్ గా పరిశుద్ధాత్మను పొందుతారు, పరిశుద్ధాత్మ చేత బాప్తిసం పొందుతారు. నెక్స్ట్ పరిశుద్ధాత్మ చేత పొందిన వాళ్ళు ఈ భూలోకంలో ఉన్నంత వరకు వాళ్ళు శాంక్టిఫికేషన్ ప్రాసెస్ త్రూ వెళ్తారు. ఆ శాంక్టిఫికేషన్ ప్రాసెస్ అన్నది ఏంటిది అన్నదంతా ఈ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో డీటెయిల్డ్ గా ఉంటది. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఐ థింక్ అట్లీస్ట్ 11 వచనాల వరకు అయితే చూద్దాం మనము. మేము రోమా పత్రిక చేసినప్పుడు 3 ఏళ్ళు చేసామండి రోమా మొత్తం చదవడానికి, మొత్తం డీటెయిల్ గా బైబిల్ స్టడీ చేయడానికి. ఆ 3 ఏళ్లలో 1.5 సంవత్సరము we dedicated from first chapter to 7th chapter. Almost 1.5 year, 1 year 2 months అలా చేసింటాము. 9వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు మేబీ 8 నెలల్లో చేసింటాం. కానీ 8వ అధ్యాయం ఒకటి మేము ఆల్మోస్ట్ 1 year స్పెండ్ చేసాం 8వ అధ్యాయం. సో మనకంత టైం లేదు 1 year చేసేంత డీటెయిల్ గా చేసేంత లేదు, కానీ బట్ ఎంతవరకు దేవుడు అనుగ్రహిస్తే అంతవరకు డీటెయిల్ గా చూసుకొని వెళ్దాం. మన ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ లో అవసరతను బట్టి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంత నడుపుదలను దయచేస్తాడో అంతవరకు మనం చూసుకొని వెళ్దాము. మొదటి వచనం, 2 వచనాలు దేవుడు ఒకవేళ వీలైతే కృపను చూపిస్తే 2 వచనాలు చూద్దాం ఈ దినాన. మొదటి వచనం మళ్ళీ ఒకసారి చదువుదాం. కాబట్టి క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇంగ్లీష్ లో కొంచెం అడిషన్ ఉంటది కానీ మాన్యుస్క్రిప్ట్ లో ఇది మేజర్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధియు లేదు.
శిక్షా విధి మనుషునికి ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అన్నది రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటది. దానికి ఆపోజిట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అందుకనే కంటెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అని చూసుకున్నాం కదా మనము. శిక్షా విధి ఎవరికి వస్తుంది అంటే ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంకి వెళ్ళాలి. 8వ వచనం. అదే నాన్న, రోమా 3:8. మేలు కలుగుటకు కీడు చేయమని మేము చెప్పుచున్నామనియు కొందరు మమ్మల్ని దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు. అట్టి వారికి కలుగు శిక్షా విధి న్యాయమే. న్యాయమే. ముందు నుంచి చూసుకుంటూ వస్తే కన్నా మొత్తం చెప్తాడు. 3వ అధ్యాయం అంతా పాపపు జీవితంలో, 2వ అధ్యాయం వరకు పాపము ఎలాగో ఏలుబడి చేస్తున్నది ఈ లోకంలో అని ఉంటది. 3వ అధ్యాయంకి వచ్చేసరికి పాపం గురించి ఇంకా డీటెయిల్ చెప్తాడు. దానికి వచ్చే పరిణామాలు ఏంటి, ప్రతి ఒక్కరు చేస్తున్న పాప ప్రక్రియలు అవన్నీ డీటెయిల్ గా చెప్తూ లెట్ us do evil that good may come. అక్కడనే ఎప్పుడైతే పాపం విస్తరించినదో దేవుని కృప విస్తరించున్నది అని దాంట్లో చెప్తూనే కొంతమంది దాన్ని డిసడ్వాంటేజ్ గా తీసుకొని దేవుని వాక్యాన్ని ట్విస్ట్ చేసుకొని అయితే పాపం చేద్దాం పదా, దేవుని కృప మరి ఎక్కువ విస్తరించవచ్చు అని స్లాండరస్ గా మాట్లాడతారు అని. సో ఆ మాటలు, ఆలోచనలు, ఆ బుద్ధి కలిగిన ప్రతి ఒక్కరము దేవుడు ఇచ్చే శిక్షా విధికి న్యాయస్థులమే. మనమందరం పాపం చేస్తున్నాం కాబట్టి అందుకనే 6:23 చూసాం కదా. 3:23 ఒకసారి చదవండి, 6:23 ఒకసారి చదువుదాం. ఒకసారి 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తున్నారు, ప్రతి ఒక్కరూ పాపం చేస్తున్నారు. ఇప్పుడు 6:23. ఏలయనగా పాపం వలన వచ్చి జీతం మరణము, అయితే కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఇక్కడేమో అందరూ పాపం చేస్తున్నారు అంటున్నారు, అక్కడేమో పాపం యొక్క జీతము మరణం. సో మనందరికి ఆ శిక్షా విధి కరెక్టే, న్యాయమే. దేవుడు శిక్షా విధి అంటే గ్రీక్ వర్డ్స్ లో కీటాక్రేమ అంటే దాన్ని హెల్లులో మనందరికి శిక్ష విధించడం, ఆ జడ్జిమెంట్ రావడం కరెక్టే అంటున్నాడు. కానీ 8వ అధ్యాయానికి వచ్చేసరికి, ఎందుకంటే 6వ అధ్యాయంలో మనము నూతనత్వం పొందిన వారమై ఉంటాం కదా, 8వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడు, ఎవరైతే క్రీస్తు యేసునందు ఉంటారో వారికి ఇంకేం లేదంట, ఏ శిక్షా విధియు లేదు. అదే కదా. సో క్రీస్తులు ఎప్పుడైతే పునరుద్ధానము పొందుతామో ఇంకా వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకు ఏ శిక్షా విధియు లేదు? ఒకసారి యోహాను రాసిన పత్రిక 3:18-19. ఆయన యందు విశ్వాసం ఉంచి వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. వాళ్ళు ఎవరైతే ద్వితీయ కుమారుని నామందు విశ్వాసం ఉంచలేదో వారికి ఆల్రెడీ తీర్పు తీర్చబడిన వారే ఉన్నారు. ఎవరైతే నమ్మని వారై ఉన్నారో వాళ్ళందరూ తీర్పు తీర్చబడిన వారై ఉన్నారు. ఆల్రెడీ వారు నరకానికి వాళ్ళని ఆల్రెడీ తీర్పు తీర్చబడినారు. కానీ ఎవరైతే క్రీస్తు నమ్మినారో, ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 5:1 నేను చదువుతాను. చదువు ప్రియదర్శిని. మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. మనము విశ్వాసమును బట్టి మనం నీతి మనుషులుగా తీర్చబడి మన ప్రభువైన క్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పరచబడినాం. ఇప్పుడు క్రీస్తు ద్వారా మనం దేవునితో సమాధాన పరచబడిన వారమై ఉన్నాం. అందుకనే మనకు శిక్షా విధియు లేదు.
ఎందుకంటే దేవునితో సమాధానపరచబడ్డాం. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. అది మెయిన్ రీజన్ దట్ ఎవరైతే క్రీస్తును నమ్మినారో వారికి ఇంకా శిక్షా విధి లేదు. ఒకవేళ నమ్మని వారు ప్రతి ఒక్కరు ఆల్రెడీ శిక్షకు వాళ్ళకి పాత్రలు అయి ఉన్నారు. వాళ్ళు నరకానికి పోవడానికి పాత్రలు అయి ఉన్నారు ఆల్రెడీ. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా పరిశుద్ధమైన క్రీస్తు వచ్చినా కూడా వాళ్ళు నమ్మలేదని చూసుకున్నాం యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయంలో. కానీ ఇప్పుడైతే ఎవరైతే క్రీస్తును నమ్మినారో వారికి ఇంకా ఏ శిక్షా విధి లేదు. ఇంగ్లీష్ లో అయితే కొంచెం ఎక్స్టెన్షన్ ఉంటది. ఇంగ్లీష్ లో ఏమని ఉంటదంటే, there is therefore no condemnation to those who are in Christ Jesus, who do not walk according to the flesh but according to the spirit. కానీ ఫస్ట్ పార్టే మూల భాషలో కూడా రాయబడి ఉంటది. there is therefore no condemnation to those who are in Christ Jesus. క్రీస్తు యేసునందున్న వారికి ఇంకా ఏ శిక్షా విధి లేదు. అర్థమైంది కదండి. ఇంకా ఈడ రక్షణ గురించే చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా. రక్షణ పొందిన వాళ్ళ స్థితి ఏంటిదంట? వాళ్ళకి ఇంకా శిక్షా విధి లేదు. ఒకవేళ రక్షణ మునుపు ప్రతి ఒక్కరూ ఆటోమేటిక్ గా శిక్షలో ఉన్నారు. ఎప్పుడైతే రక్షణను పొందారో వాళ్ళకి శిక్షా విధి లేదు. సో సెకండ్ వర్డ్స్ లో ఇంట్రడక్షన్ అండి మనకి మేజర్ ఇంపార్టెంట్. సెకండ్ వర్డ్స్ లో రక్షణ గురించి చెప్తూనే పరిశుద్ధాత్మ దేవుడు ఎంటర్ అవుతాడు సెకండ్ వర్డ్స్ లో. 8వ అధ్యాయం చాలా మంది ఇట్స్ ద చాప్టర్ ఆఫ్ హోలీ స్పిరిట్ అంటారు. రోమీలకు రాసిన పత్రిక 8వ. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని గురించి రాయబడినంతగా ఇంకా ఏ చాప్టర్ లో రాయబడలేదు. ఎక్కువ సార్లు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చేసే మినిస్ట్రీస్ అన్ని చాలా మటుకు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంటాయి. సో 2వ వచనంలో క్రీస్తు యేసునందు జీవంనిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. For the law of the spirit of life in Jesus Christ has made me free from the law of sin and death. ఇక్కడ లా అంటే నామాస్, గ్రీక్ వర్డ్ లో నామాస్ అంటే లా లైక్ మన లాస్ చదువుతాం కదా, ఓల్డ్ టెస్టిమెంట్ లా అంటాం కదా. కానీ ఇక్కడ రాయబడిన ఈ గ్రామటికల్ సెన్స్ లో ఇట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ఏవైతే కార్యాలు మన జీవితంలో నెరవేరుస్తాడో ఆ కార్యాలు పాపము చేసే కార్యాలకు విరుద్ధమే ఉన్నది. ఆ కార్యాల నుంచి మనకు విడుదలను దయచేస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఏంటి ఆ కార్యాలను చూసుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడు ఏ కార్యాలు చేస్తాడో మన జీవితంలో, ఆయన పరిచర్యలో భాగంగా ఏమేమి ఉంటాయో చూసుకుందాం. దానికి ముందు క్విక్ గా ఇంట్రడక్షన్ గా యోహాను రాసిన పత్రిక 7వ అధ్యాయము 38, 39. అంటే రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి జీవితం మన జీవితంలో ఉంటాడు అన్నదానికి ఒకసారి చదువు ప్రియష్ణ. 37 కదా. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. ఆ వాళ్ళలో జీవ నదుల పారునని బిగ్గరగా చెప్పను. ఆ జీవ నదులు ఎవరి గురించి సాదృశ్యంగా చెప్తున్నాడు? క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్తున్నాడు అక్కడ. అలాగే సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు క్రీస్తు ఇదే పరిభాష వాడతాడు అక్కడ కూడా. ఒకసారి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహం నాకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహం నాకిమ్మని నన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు,
ఆయన నీకు జీవజలములను ఇచ్చునని ఆమెతో చెప్పాను. జీవజలములు అంటే ఏంటి ఇక్కడ మళ్ళీ ఎవరు? 14వ వచనం అదే దాంట్లో, నేనిచ్చి నీళ్లు త్రాగువాడెవడును దప్పిగొనడు. నేను ఇచ్చి నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరేడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండును. వాళ్ళలోనే ఉంటది ఆల్రెడీ ఆ నిత్య జీవం. ఊరేడి నీటి బుగ్గగా ఉంటదంట. సో పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో వస్తున్నప్పుడల్లా ఆ పరిశుద్ధతలోనికి తీసుకొని వస్తాడని ఆల్రెడీ క్రీస్తు యేసు కూడా ఇండికేషన్స్ ఇస్తూ ఉన్నాడు. సో అందుకనే రైచియస్నెస్, నీతి గురించి చెప్తున్నప్పుడు థియోలాజియన్స్ 2 నీతి క్లాసిఫికేషన్స్ చేస్తారనమాట. 2గా విభజించి చెప్తారు. ఒకటి ఇంప్యూటెడ్ రైచియస్నెస్ అంటారు, ఇంకొకటి ఇంపార్టెడ్ రైచియస్నెస్ అంటారు. ఇంప్యూటెడ్ అంటే ఎప్పుడైతే క్రీస్తుని విశ్వసిస్తామో, రక్షణ పొందుతామో, మన జీవితంలోకి నీతిని దేవుడు ఇంప్యూట్ చేస్తాడంట. మనం పాపులై ఉన్నాం కదా, ఇంతకుముందే రోమా రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూసుకున్నాం కదా, ప్రతి ఒక్కరం పాపం చేస్తున్నాం. ఆల్రెడీ మనం పాపం. నా అంతటా నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే దేవుడు నాలో ఏం చూస్తాడు? పాపాన్ని చూస్తాడు. ఎందుకంటే ఒకటి, ఆదాం ద్వారా నేను పాపాన్ని ఇన్హెరిట్ చేసుకున్నాను. 2, నేను ఏదైతే పాపపు జీవితంలో, ఎప్పుడైతే పాపపూరితమైన జీవితంలో ఉన్నానో, నా శరీరేచ్ఛల ద్వారా నేను ఇంకా మరి ఎక్కువగా పాపములు చేశానని 2వ అధ్యాయంలో క్లియర్ గా చూస్తాం అక్కడ. సో ఎప్పుడైతే దేవుడు మనుషుని చూస్తాడో పాపపూరితమైన జీవితమే చూస్తాడు, ఎందుకంటే ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు కాబట్టి. కానీ ఎప్పుడైతే క్రీస్తు మరణించాడో ఆయన నీతిని మనకి ఇంప్యూట్ చేస్తాడు. ఆయన పరిశుద్ధతను మనలో ఇంప్యూట్ చేస్తాడు. దాన్ని ఇంప్యూటెడ్ రైచియస్నెస్ అంటారు. సో అది రక్షణ విషయంలో అది జరుగుతుంది. ఎప్పుడైతే ఎవరైతే రక్షణ పొందుతారో, పాపపు జీవితమై ఉన్న వాళ్ళు క్రీస్తు యేసుని ద్వారా ఉన్న నీతిని మనం పొందుతాం. సో అప్పుడు దేవుడు మనల్ని ఆ పరిశుద్ధ మనుష్యుని చూస్తున్నప్పుడు, పాపపూరితమైన మనుష్యుడు ఇప్పుడు నీతిపూరితమైన మనుష్యుడు ఆడు. ఎందుకు? ఆ మనుష్యుడు చేసిన కార్యాల బట్టి కాదు. అదే మనం టైటస్ చాప్టర్ 3లో చూసాం స్టార్టింగ్ లో. మనుష్యులు చేసిన కార్యములను బట్టి కాదు, కానీ క్రీస్తు యేసు యొక్క కృపను బట్టి ఆయన నీతిని మనలో ఇంప్యూట్ చేశాడు. కాబట్టి క్రీస్తు యేసు యొక్క నీతిని మనలో దేవుడు చూస్తాడు. సో జడ్జ్మెంట్ అప్పుడు మన నీతి బట్టి కాదు, కానీ క్రీస్తు యేసుని యొక్క నీతిని బట్టి మనల్ని దేవుడు జడ్జ్ చేస్తాడు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే మనం పాప జీవితాన్ని నుంచి మనం ఫ్రీ అవుతున్నాం. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 18వ వచనం ఒకసారి క్విక్ గా చదువుతాను. పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతారు, ఇందుకు దేవునికి స్తోత్రము. 22వ వచనంలో, ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, అది అంతము నిత్య జీవం, దాని అంతము నిత్య జీవం. ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి ఉంటామో, ఎప్పుడు పాపం నుంచి దేవుడు మనల్ని విడుదల దయచేశాడు కాబట్టి మరి ఇప్పుడు పరిశుద్ధతలోనికి మనం నడవాలి. దట్ ఈస్ కాల్డ్ ఇంపార్టెడ్ రైచియస్నెస్ అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఆ నీతిని, ఆ పరిశుద్ధతను మనకి ఇంపార్ట్ చేస్తూ ఉంటాడు. సో ఇంప్యూటెడ్ రైచియస్నెస్ అంటే రక్షణ విషయమై ఉంటది. ఇంపార్టెడ్ రైచియస్నెస్ అంటే పరిశుద్ధత విషయంలో ఉంటది. అది మేజర్ గా 2 డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోవాలి. సో ఒకటి రక్షణ, which is salvation, the other one is sanctification. 2 different parts అన్నమాట. సో 2వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుని నియమము అని చూసుకున్నాం కదా. ఆ నియమంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏమేమి కలుగజేస్తాడు, ఆయన ప్రిన్సిపల్స్ ఏంటి, డామినేటింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మన జీవితంలో ఏముంటవి అని కొన్ని క్విక్ గా చూసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మొదటగా మన జీవితంలో, మన పాపపూరితమైన జీవితంలో
లైఫ్ ని నింపుతాడంట. ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆయనే మమ్మను కొత్త నిబంధనకు అనగా అక్షమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. సో కొత్త నిబంధనకు, అందుకనే బైబిల్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ వర్డ్స్, ఇట్స్ అబౌట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. కొంతమందికి బైబిల్ కొత్త నిబంధన జస్ట్ ఒక బుక్ లాగా ఉంటుంది, కానీ మనకైతే అది జీవం ఇచ్చు వాక్యం. అదే ఉంటది. ఆ జీవం ఎక్కడి నుంచి వస్తుందంట? ఆత్మ ద్వారా వస్తుంది. అక్షరం చంపును కానీ ఆత్మ జీవింపజేయను. బట్ ద స్పిరిట్ గివెత్ లైఫ్. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ మనలో జీవం నింపుతుంది. జీవము అంటే మన పరిశుద్ధతలో, మన ఆత్మీయ జీవితంలో జీవం నింపుతుంది. ఇంకా ఏమన్నా గుర్తున్నాయా? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నియమము, పరిశుద్ధాత్మ దేవుని నియమము మనకి ఏమి కలగజేస్తుంది? ముఖ్యంగా బిలీవర్స్ లైఫ్ లో ఏమి కలగజేస్తుంది? రెండవ వచనంలో ఆత్మ యొక్క నియమం గురించి చూస్తున్నాం కదా. శరీరం యొక్క పాపం యొక్క నియమము మనకు ముందే తెలుసు. రోమా 6:23లో పాపం యొక్క జీతము మరణం ఆల్రెడీ తెలుసు. అక్కడ కూడా రాయబడి ఉంటది 2వ వచనం. కానీ 2వ వచనంలో మొదటి భాగంలో పరిశుద్ధాత్మ దేవుని నియమము నాకు పాపం నియమం నుంచి విడుదల దయచేసిందన్న విషయంలో, పరిశుద్ధాత్మ దేవుని నియమంలో మొదటిగా మనము మన ఆత్మీయ జీవితాలకి జీవాన్ని ఇస్తుంది పరిశుద్ధాత్మ దేవుని నియమము అని చూసుకున్నాము. ఇంకేమన్నా మీకు గుర్తున్నవి? రెండవది నేను రాసుకున్నది 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము ఉండును. ప్రభువే అందరమును ముసుకులేని దుఃఖంతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువునకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడి ఉన్నాము. మనం అందరమును ముసుగు లేక ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుదాం. అక్కడ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునిలో మనం లిబర్టీని పొందుతామో 17వ వచనంలో ప్రభువే ఆత్మ అయి ఉన్నాడు. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండెనో అక్కడ ప్రతి ఒక్కరికి స్వాతంత్రం కలదు. దేన్ని 7వ అధ్యాయంలో బాగా చెప్తాడు అనమాట. దేనిలో మనకు స్వాతంత్రం ఉన్నది అంటే పాపం చేయటంలో స్వాతంత్రం కాదు, కానీ నీతిని చేయటంలో స్వాతంత్రం ఉంది. అర్థమైంది కదా? వి గాట్ లిబర్టీ నాట్ టు డూ సిన్ బట్ టు డూ ది రైచియస్ విల్ ఆఫ్ గాడ్. దాంట్లో మనకందరికి స్వాతంత్రం ఉంది. సో ఆ స్వాతంత్రం పొందిన వాళ్ళము, బట్ we all with unveiled faces behold as mirror the glory of God. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడి లిబర్టీలో మనము దేవుని స్థితి ప్రకారం నివసిస్తామో దేవుడి మహిమను మనము ప్రతిబింబింపజేసే వాళ్ళలాగా ఉంటామంటాం. అదే ఉంది 18వ వచనంలో. మనం అందరమును ముసుగు లేక ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు, ఆయన మహిమను మనం ప్రతిఫలింపజేస్తుంటామంట. ఎప్పుడైతే నీతికి దాసులమై ఉంటామో, పరిశుద్ధాత్మ దేవుని చేత లిబర్టీని పొంది నీతి విషయంలో మనము బతుకుతామో, అప్పుడు దేవుడి మహిమను మనము ప్రతిఫలింపజేస్తున్న వాళ్ళం ఉంటాము. దాని తర్వాత ఏమంట? మహిమ నుండి అధిక మహిమను పొందుచు. దినదినము మనము ప్రభువులో అధిక మహిమను పొందుతూ ఉంటామంట. ఒక ఏరియా నుంచి ఇంకా అధిక మహిమను పొందుతూ
ప్రభువకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. భూమి మీదనే అండి ఇదంతా. ఆయన పోలికలకి మనం మార్చబడతామంట. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునిలో మనం లిబర్టీ పొందిన వాళ్ళమై ఉంటాం. ఇదంతా పరిశుద్ధత గురించి చెప్తున్నాడు ఇక్కడ. 2 కొరింథీ 3:17-18 రక్షణ పొందిన వాళ్ళు, పరిశుద్ధాత్మ దేవుని చేత నడుపుదల ఉన్న వాళ్ళు, నీతి విషయంలో వాళ్ళు లిబర్టీని పొందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు దేవుడి మహిమను ప్రతిబింబింపజేస్తారు. ఆ ఒక మహిమలో నుంచి అధిక మహిమలోకి వాళ్ళు దినదినము ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటారు. ఆ ట్రాన్స్ఫార్మ్ అయిన వాళ్ళు ప్రభు యొక్క ఆత్మ ఆ పోలికగానే మార్చబడతారు. ఆయన పోలికలకి దినదినము దేవుని యొక్క పోలికలకి మనం మార్చబడతాం. అర్థమైంది కదండి? వెరీ 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 ఇంపార్టెంట్. ఒకటి ఇంప్యూటెడ్ రైచియస్నెస్, ఇంపార్టెడ్ రైచియస్నెస్. క్లియర్ డిస్టింక్షన్ ఉంది బైబిల్లో. చాలా సార్లు మనము రెండు మర్జ్ చేసేస్తాం. ఎవరైతే రక్షణ పొందిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దినదినము పరిశుద్ధాత్మ దేవునిలో మహిమ నుంచి అధిక మహిమలోకి వెళ్తూ ఉంటారు. ఎవరైనా చెప్తున్నారా? యాడ్ చేస్తారా ఎవరైనా? అధిక మహిమలోకి వస్తారు. ఆ అధిక మహిమలోకి వచ్చిన వాళ్ళు అంటే దినదినము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము దినదినము మన ఒక మహిమ నుంచి ఇంకా అధిక మహిమలోకి మార్చబడుతున్నప్పుడు దేవుడు మనల్ని ఆయన స్వరూపంలోకి మారుస్తాడు ఆటోమేటిక్. 4వ నియమం ఏంటిదంటే పరిశుద్ధాత్మ దేవుడు యోహాను రాసిన పత్రిక 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? He convicts of sins, and when we come he will convict the world of sins. So one of the offices of Holy Spirit God, ఆయన నియమం ఏంటిదంటే he convince, the principles ఏంటివంటే he convince the people of their sins. పాపం నుంచి కన్విక్ట్ చేస్తాడు. ఎప్పుడైతే మనం పాపం చేస్తామో ఇదిగో ఇది పాపం చేసినామని కన్విక్ట్ చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. సో ఆయన నియమము పాప నియమాల నుంచి అన్నిటిని, పాప నియమమే పాపం చేయ అని చెప్తుంది. పరిశుద్ధాత్మ నియమం ఏంటిది? ఆ పాపం నుంచి కన్విక్ట్ చేసి దేవుని ఎదుట పాప క్షమాపణ పొందు అని చెప్తుంది. అది ఎవరిలో జరుగుతుంది? ఓన్లీ ఎవరైతే రక్షణ పొందుతారో, పరిశుద్ధాత్మ దేవునిలో నివసిస్తారో, వారి జీవితంలో నివసిస్తాడో, వాళ్ళలో నివసిస్తాడో, వాళ్ళ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్ట్ చేస్తాడు పాపం నుంచి కన్విక్ట్ చేసి అండ్ ఆఫ్ ద రైచియస్నెస్, నీతిని పొందుటకు, నీతిలో రెన్యూ అవుటకు, రీజనరేషన్ రక్షణ పొందినప్పుడు జరుగుతుంది. రెన్యూయింగ్ ప్రతిదినము పరిశుద్ధతలో మనం జీవిస్తున్నప్పుడు సాంక్టిఫికేషన్ ప్రాసెస్ లో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కన్విక్ట్ చేస్తూ ఉంటాడు. 5వదిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చాడు. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. పదహారు 17 ఎవరైనా తీయగలిగితే. రెండవ తిమోతి 3:16-17. దైవజనుడు సన్నిధుడై ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండుటనట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉద్దేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. వాక్యమై ఉంది. ఆల్ స్క్రిప్చర్, ఇంగ్లీష్ లో ఏం చదువుతాను 16, ఈస్ గివెన్ by inspiration of God and is profitable for doctrine, for reproof, for correction, for instruction in righteousness. నీతిలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుని చేత ఇన్స్పిరేషన్ అయి ఉన్నది.
ఎందుకు ఇవ్వబడిందంట? ఫర్ ద డాక్ట్రిన్, ఫర్ రిప్రూఫ్, మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి, మనము ఏమంటారు, ఎవరైనా డాక్ట్రిన్ చెప్పినా కూడా అది నిజమైన డాక్ట్రిన్ కాదో అది వెరిఫికేషన్ చేసుకోవడానికి, మన కరెక్షన్ కొరకు, మన ఇన్స్ట్రక్షన్ కొరకు, మన నీతి కొరకు ఇవ్వబడినదంట. అలాగే జేమ్స్, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17-18 నేను చదువుతాను. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైన జ్యోతిర్మయుడగు దేవుని తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో, చదవనండి 18వ వచనం, మనము ప్రతిఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యం, ద వర్డ్ ఆఫ్ ట్రూత్, సత్యవాక్యము ద్వారా మనల్ని తన సంకల్ప ప్రకారం ఆయనను తీసుకొని వచ్చాడంట. కనెను అంటే ఇంగ్లీష్ ఏమంటే ఆఫ్ హిస్ ఓన్ హీ విల్ బ్రాట్ us forth, ముందుకు తీసుకొని వచ్చాడు. బై ద వర్డ్ ఆఫ్ ద ట్రూత్, దట్ వీ మైట్ be a kind of first fruits of his creation. నీతిలో పునరుద్ధానులైన వారి జీవితంలో ఎలాగుంటారో అలాగ మనల్ని ముందుకు తీసుకొని వస్తున్నాడంట. దేని ద్వారా? సత్యవాక్యం ద్వారా. సో పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే సత్యవాక్యం ఇస్తాడో దాంట్లో మన అందరము పరీక్షించుకుంటూ డాక్టరెన్స్ వాటన్నిటిని కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి తీసుకొని వచ్చి క్రాస్ ఎగ్జామిన్ చేసుకోవాలన్నా కూడా ఈ పరిశుద్ధ గ్రంథం వాక్యంలో నుంచి తీసుకొని వస్తాడంట. సో అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నియమం. వీటన్నిటి ద్వారా కన్విక్షన్ ఆఫ్ సిన్స్, ఆయన మన వాక్యం ఇచ్చి ఉన్నాడు. ఆయన మన పాపపు జీవితాలకు లైఫ్ నిస్తాడు, జీవమునిస్తాడు. మనల్ని ఒక గ్లోరీ నుంచి మరి అత్యధిక గ్లోరీలోకి మనల్ని తీసుకొని వస్తాడు. దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం ఫిల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్ లో, రెన్యూవింగ్ ఆఫ్ ద స్పిరిట్, రెన్యూవింగ్ ఆఫ్ అవర్ లైఫ్ అని కూడా అంటారు. సో దాంట్లోకి తీసుకొని వస్తాడు. అలాగే ఆయన నీతి విషయమై మన అందరికీ విడుదల, స్వతంత్రం ఇచ్చాడంట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో చూసాం కదా. ఏం చేస్తాడంట? మనకు స్వతంత్రం, లిబర్టీని ఇచ్చాడంట. సో ఇవన్నీ దేవుడిచ్చే నియమము పాప నియమం నుంచి విడుదలను దయచేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. 2 వచనాలు చూసుకున్నాం, మొదటి వచనము 2వ వచనము. ఇంకా ఎవరైనా యాడ్ చేస్తారా బిఫోర్ వి క్లోజ్ ఇన్ ప్రేయర్? ఐ థింక్ మన టైం కూడా అయిపోయింది. క్వశ్చన్స్ కానీ, అంటే మనం ఏం చేస్తున్నాం అర్థమైంది కదా. రక్షణ విషయం మాట్లాడేసాము. ఇంట్రడక్షన్ అదే చెప్తున్నాడు మొదటి వచనంలో. రక్షణ పొందిన వాళ్ళు దేవుడు నుంచి ఏ శిక్షా విధి పొందరు, కానీ రక్షణ పొందని వాళ్ళు తీర్పు తీర్చబడిన వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ దేవుడి ఉగ్రతకు పాత్రులై ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ. కానీ రక్షణ పొందిన వాళ్ళు క్రీస్తు యేసుని ద్వారా ఏ శిక్షా విధి పొందరు. ఎందుకంటే దేవుడు, క్రీస్తు తన నీతిని మనకి ఇంప్యూట్ చేశాడు. మన పాపంలో ఆయన మోసుకొని ఆయన నీతిని మనకి ఇంప్యూట్ చేశాడు. కాబట్టి దేవుడు ఇంకా మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. విశ్వాసమును బట్టి, దేవుని కృపను బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడిన వారమై ఉన్నాం దేవుని దృష్టిలో. అదే చూసాం ఈరోజు. క్రీస్తు యేసు మనకు రీకన్సిలియేషన్ చేశాడు. ఆయనతో మనము ఎనిమీస్ గా ఉన్న మనల్ని స్నేహితులుగా చేశాడు క్రీస్తు యేసు తన మరణము ద్వారా. అది మొదటి వచనంలో చూసుకున్నాం. 2వ వచనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క నియమము, పాపం నుంచి వచ్చే నియమం ఏదైతే మరణం ఉందో ఆ నియమం నుంచి నాకు విడుదలను దయచేస్తుంది. ఎలా దయచేస్తుంది అన్నది మనము 5 ప్రిన్సిపల్స్ చూసుకున్నాం ఈ దినాన.
ఒకటి మనకి జీవంనిస్తుంది, రెండవది మనల్ని పాపం నుంచి మన జీవంనిస్తుంది, స్వతంత్రంను దయచేస్తుంది, దేవుని నియమము దేవుని నీతిని మనము ఆచరించుటకు మనకు స్వతంత్రం దయచేస్తుంది. అలాగే మనల్ని మహిమ, దేవుడి ఈ లోకంలో దేవుడి మహిమ ఉండుటకు మనల్ని ఒక మిర్రర్ లాగా క్రియేట్ చేస్తుందని చూసాం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:18. సో మహిమ నుంచి మరి అత్యధిక మహిమలోకి ఎప్పటి వరకు అత్యధిక మహిమలోకి తీసుకొని వస్తుందంట పరిశుద్ధాత్మ దేవుడు? ఎప్పటి వరకు తీసుకొస్తాడంట? ఆయన స్వారూప్యంలోకి మారబడేంత వరకు తీసుకొని వస్తాడంట. దాని తర్వాత ఆయన మన పాపములను కన్విక్ట్ చేస్తాడు. ఆయన ప్రతి ఒక్క వాక్యానికి, సత్యవాక్యానికి ఆయన ఆథర్ అయి ఉన్నాడు. ఆయన ద్వారానే సమస్త వాక్యము ఇన్స్పైర్ అయి ఉన్నదని కూడా చూసుకున్నాం. ఇవన్నీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ ప్రిన్సిపల్స్ పాపం నుంచి వచ్చే మరణం నుంచి నన్ను విడుదలను దయచేస్తుంది. అది మేజర్ అండి. ఇంకా మనం డీటెయిల్ గా వెళ్దాము. ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ లో వస్తుంది. మనం లైట్ గా టచ్ చేస్తాం. ఎక్కడ అంటే ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడుట అన్న దాంట్లోనే ఎప్పుడైతే పొందుతామో ఒక మహిమలో నుంచి అత్యధిక మహిమలోకి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వస్తాడు. ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ ఫిల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్ జరుగుతున్నప్పుడు, ఎప్పుడైతే మనం లోబడతామో, మన జీవితాన్ని కంట్రోల్ పరిశుద్ధాత్మ దేవుడికి ఇస్తామో, అప్పుడు మహిమ నుంచి అత్యధిక మహిమలోకి తీసుకొని వస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ. ఇంకా నెక్స్ట్ వర్సెస్ అంతా దాని గురించే. ఇంకా డీటెయిల్ గా ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ చూస్తాము. అట్లీస్ట్ 8వ అధ్యాయము 1-2 వచనాలు చూసాం. మన ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కాన్సెప్ట్ లో ఉన్న ఐటమ్స్ అన్ని దీంట్లో మొదటి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఉన్నాయి. సో అవన్నీ డీటెయిల్ గా చూసుకుంటూ వెళ్తాం. అర్థమైంది కదండి? ఇంకేమైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా అడిషన్ పాయింట్స్ ఏమైనా యాడ్ చేస్తారంటే బిఫోర్ వి క్లోజ్ ఇన్ ప్రేయర్. ప్రియదర్శనంతో ప్రేయర్ చేస్తారట క్లోజింగ్ ప్రేయర్. ప్రీతం అత ప్రేయర్ అమ్మా.